మీనరాశి వారికి ఏలినాటి శని యొక్క సమస్య అవును. అదే ప్రధానంగా కనబడుతుంది. ఓకే. దాంతో పాటుగా జన్మ కుజుడు, జన్మ రాహు యొక్క దోషాలు, ఓకే. అలాగే మొన్నటి వరకు యోగించినటువంటి గురుడు అనుకూలం కాదు, గురుబలం తగ్గిపోయింది. ఓకే. తృతీయ స్థానంలో రవి కొంత బలంగా ఉన్నారు. అంటే ఓకే. యోగించేటువంటి గ్రహాలను చూసినప్పుడు ఈ రాశి వారికి బుధుడు, రవి, చంద్రుడు కేవలం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఓకే. ఏలినాటి శని మానహానిర్మాణ క్లేశం కృష్యర్ భోజన పల్పస. ఈ మీనరాశి వారికి ఏమవుతుంది అంటే తినడానికి ఉండడానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు, కానీ వారికి జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. అంటే వారికి కావలసినటువంటి దాన్ని వారు పొందలేకపోతారు, మనశాంతి కాస్త తగ్గుతూ ఉంటుంది. ఉదాహరణకి వీరు 100 మార్కులకి పరీక్ష రాస్తే వారు అనుకున్నటువంటి స్థాయిలో మార్కులు రావు. ఓకే. మిగతా వాళ్ళు బాగానే వచ్చాయి కదా అనొచ్చు, కానీ వీళ్ళు నేను అనుకున్నది అది కాదు, నాకు వచ్చిన మార్కులు తక్కువగా ఉన్నాయి, ఏదో ఒక మానసిక వ్యధ. సో ఇలా ఏదో ఒక విధంగా